రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ బూమరాంగ్ అయింది. ప్రజలపై అధిక భారం మోపిన ఫలితం మాత్రం శూన్యమైంది. నూతన విధానం బెడిసి కొట్టడంతో ఆదాయం పడిపోయింది. గతేడాదితో పోలిస్తే సర్కార్ ఖజానాకు 100 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. దీంతో నూతన ఇసుక పాలసీపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ. నూతన విధానంతో భారీ ఆదాయం వస్తుందన్న ప్రభుత్వ పెద్దలు అధికారుల మాటలు తప్పని తేలిపోయింది. ఖజానాకు కాసుల గలగల ఏమో కాని విలవెలబోయేలా చేసింది. కొత్త ఇసుక పాలసీ తలకిందులైంది. భారీ రాబడి సంగతి పక్కన పెడితే ఆదాయం తగ్గిపోయింది. ప్రజలపై టన్ను ఇసుకకు 500 రూపాయల వరకు అదనపు భారం మోపినప్పటికీ ప్రభుత్వానికి రావాల్సినంత ఆదాయం రాలేదు. నిరుడితో పోల్చుకుంటే 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం తగ్గిపోయింది. అధికారుల అత్యుత్సాహం ఫలితంగా ఇసుకకు కృత్రిమ కొరత ఏర్పడి నిర్మాణ రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. కొత్త ఇసుక పాలసీ బెడిసికొట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకం ద్వారా టీజీఎండీసీకి ఏటా సుమారు 800 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరేది. మార్కెట్లో ఎప్పుడూ ఇసుకకు కొరత ఏర్పడలేదు. బహిరంగ మార్కెట్లో పుష్కలంగా ఇసుక లభించేది. ఇసుక సరఫరాదారుల మధ్య పోటీ ఉండడంతో ఇసుక ధర టన్నుకు 1400 రూపాయలు దాటలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిస్థితి తారుమారైంది. అక్రమాలను అరికడతామంటూ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చింది. తనిఖీల పేరుతో ఇసుక క్వారీలు సజావుగా నడవకుండా చేశారు. ఇసుక లారీలపై ఆంక్షలు విధించారు. వినియోగదారులే నేరుగా బుకింగ్లు చేసుకోవాలనే నిబంధన విధించారు. ఆన్లైన్ బుకింగ్లు జరగకుండా సాంకేతిక సమస్యలు సృష్టించి దళారుల్ని రంగంలోకి దింపారు. ఇసుక బజార్లను ఏర్పాటు చేసి అధికారికంగానే 1800 రూపాయల ధర ఖరారు చేశారు. జీఎస్టీ రవాణా ఖర్చులు కలుపుకొని టన్ను ఇసుక ధర 2000 రూపాయలు దాటిపోయింది. ఒకప్పుడు 1400 రూపాయలకు ఇంటి వద్దకు చేరాల్సిన ఇసుకకు ఇప్పుడు 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. అయినా గతంలో మాదిరిగా అందుబాటులో ఉండడం లేదు. శాండ్ బజార్లలో నాసిరకం ఇసుకను ఉంచడంతో వినియోగదారులకు నాణ్యమైన ఇసుక దొరకడమే గగనమైంది. కొత్త ఇసుక పాలసీ బెడిసికొట్టినా ప్రభుత్వంలో చేరడం రాలేదని నిర్మాణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వినియోగదారులపై భారం మోపినా ఖజానాకు రాబడి మాత్రం పెరగలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం తగ్గిపోయింది. ప్రతి నెల సగటున 70 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్లో 40 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది.